ఫన్ బకెట్లో కూడా మన అందరికీ తెలిసిందే. సో ఫన్ బకెట్ భరత్ అంటే సో ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. సో నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. సో ఒక మంచి బ్లాస్ట్ ఇవ్వబోతున్నాడు. తన లైఫ్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో పుష్ప 2లో కూడా సో నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ అయితే తను చేశాడని చెప్పి నేను విన్నా. సో ఏంటి తన లైఫ్ జర్నీ ఏంటి, అసలు ఎందుకు కంపెనీని వదిలిపెట్టుకుని ఇటు సినిమా దిక్కు వచ్చాడు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న నమస్తే. హాయ్, నమస్తే బ్రో. అన్న ఎలా ఉన్నావు? ఫైన్ బాగున్నాను. ఫైన్ అన్న, చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఫస్ట్ మీ లైఫ్ ఫన్ బకెట్ తో స్టార్ట్ అయింది. యా, అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ సక్సెస్ అంటే ఫన్ బకెట్. యా, ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఫన్ బకెట్ తోనే జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా అందులో నాది ఒక సిగ్నేచర్ డైలాగ్ ఉంటది, ఉడియమ్మ అని. అవును, ఆ డైలాగ్ తో ఇంకొంచెం బాగా వైరల్ అయిన అనమాట. సో ఇక్కడ మీమ్స్ చూసినా, ట్రోల్స్ చూసినా, ఆ డైలాగ్ అయితే బీభత్సంగా వైరల్ అయిపోయింది. అవును. సో దాని తర్వాత కూడా సినిమాస్ చేసినట్టున్నా చాలా 3 to 4 ఏదో చిన్న ఫన్ బకెట్ చేసిన తర్వాత ఒక 6 months అలా తర్వాత వెంటనే మూవీస్ వచ్చాయి అనమాట. ఓ సూపర్. అలాగా మూవీస్ చేయడం అండ్ అప్పుడు అలాగే ఈవెంట్స్ కూడా వచ్చేవి. ఈవెంట్స్ కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. అండ్ ఈవెంట్స్, మూవీస్ అన్ని రకాలుగా ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. అంటే ఫన్ బకెట్ అనేది లైఫ్ ఇచ్చింది అనుకోవచ్చు. ఓకే, ఇదే ఫన్ బకెట్ గురించి మాట్లాడాల్సి వస్తే అన్న, ఎందుకంటే అక్కడ నుంచి మీ కెరియర్ స్టార్ట్ అయింది కాబట్టి. సో చాలా మందికి లైఫ్ ఇచ్చింది ఫన్ బకెట్. సో అందులో కూడా కొన్ని నెగిటివిటీ కూడా బాగా స్ప్రెడ్ అయింది, లైక్ అమ్మాయిలతో మిస్బిహేవ్ కానీ. సో కొన్ని మనం చూసినాము. సో మీరేమంటారు? ఎందుకంటే ఫన్ బకెట్ కు మంచి పేరు ఉంది. సో చాలా మంది వ్యూవర్షిప్ ఆ ఫన్ బకెట్ కు ఉంది, కానీ మధ్యలో కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్. అంటే ఆ ఇష్యూ అనేది యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఫన్ బకెట్ మంచి ఊపులో ఉన్నప్పుడు ఎప్పుడూ అది రాలేదు. అది ఎండింగ్కి వచ్చేస్తుంది అనే టైప్లో, ఇంకా ఆ టైంలో కొంచెం డౌన్ అవుతుంది. అంటే మాది స్టార్ట్ చేసినప్పుడు తెలుగు అనే ఛానల్ కొంచెం ఎక్కువ కాంపిటీషన్ ఉండేది కాదు, అండ్ మాది ట్రెండ్లో ఉండేది. ఆ తర్వాత ఒక 2 years 3 years తర్వాత ఫన్ బకెట్ అనేది కొంచెం డౌన్ అవుతుంది అని అంటే బికాస్ ఆఫ్ కాంపిటీషన్ ఎక్కువైంది బయట, వేరే ఛానల్స్ కూడా వచ్చి ఆ రకంగా. సో ఆ డౌన్ అవుతున్నప్పుడే ఈ ఇష్యూ కూడా ఒకటి వచ్చింది అనమాట. సో అంతే. సో అదేంటంటే ఇది పర్సనల్ థింగ్, అది ఎవరు పర్సనల్ అది అంటే ఓకే దాని పర్సనల్ గానీ, ఎందుకంటే మీరు అందులో ఉన్నారు కాబట్టి, సో యాక్ట్ చేశారు కాబట్టి. సో అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? సో అమ్మాయిలతో కానీ అట్మాస్ఫియర్ అసలు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మా డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ కూడా ఓన్లీ వర్కే. ఎందుకంటే టు బి ఫ్రాంక్ మేమందరం కూడా ఒక యాస్పైరింగ్ యాక్టర్స్గా వచ్చాం కాబట్టి అవకాశం దొరికింది ఎలాగైనా వినియోగించుకోవాలనే టైప్లో ఉండి, అండ్ అప్పుడే దొరికింది ఇమ్మీడియట్ సక్సెస్ కూడా వచ్చింది. సో రేపు ఎలా చేయాలి, ఎల్లుండి ఎలా చేయాలి, దానికంటే ది బెస్ట్ ఇవ్వాలి. కాంపిటీషన్ అనేది ఇంకా ఆ జోక్ చేసేస్తున్నాడంటే అర్జెంట్ దానికంటే మంచి జోక్ నేను చేసేయాలి. సో ఈ టైప్ ఆఫ్ ఇదే కన్సర్న్ ఎక్కువ ఉండేది. అండ్ అమ్మాయిలతో కూడా జస్ట్ నార్మల్ ఫ్రెండ్లీగానే ఉండేవారు అందరూ, ఎటువంటి మిస్బిహేవ్ అది ఎప్పుడూ లేదు. ఓకే. సో దాని తర్వాత ఫన్ బకెట్ పేరు కూడా పడిపోయింది అనుకోవచ్చా? అసలు దానివల్ల అయితే ఏం పడలేదు, నేను అది చెప్తున్నా కదా. ఫన్ బకెట్ ఆ ఇష్యూ వల్ల అయితే ఏం జరగలేదు. బట్ అప్పటికే ఇది కొంచెం ట్రెండింగ్లో లేకపోవడం, కాంపిటీషన్ కొంచెం ఎక్కడం వల్ల ఇది కొంచెం తగ్గింది. తగ్గేలోపు ఇంక కరోనా కూడా స్టార్ట్ అయింది అప్పుడే. ఓకే. సో ఈ కరోనా కూడా స్టార్ట్ అయ్యి ఇంక అందరూ ఎవరి ఇంట్లోకి వెళ్ళిపోయారు. అప్పటికి మేము ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా మేము ఇంట్లోనే షూట్ చేసాం ఫోన్ల ద్వారా. అందులో కూడా కొన్ని జోక్స్ వైరల్ అయిన ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత కరోనా అయిపోయి వచ్చిన తర్వాత కొంచెం ఇది డల్ అయింది. ఈ లోపు ఇష్యూ సంథింగ్ ఏదో ఇదయింది. సో ఆ ఇష్యూ వల్ల అయితే డౌన్ అవ్వలేదు. ఓకే, అదైతే ఏమీ లేదు. ఓకే. సో చాలా సినిమాస్ చేశారు, కానీ ఇప్పుడు మీరు చేసిన సినిమా సో ఇంటర్నేషనల్ సినిమా. సో డైయాడ్ ఫ్యాన్ ఆఫ్ మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ నాకు తెలిసిందే. సో ఎలా ఫీల్ అవుతున్నారన్న? ఒక అల్లు అర్జున్ అంటే ఇష్టం, అలాంటి వ్యక్తితోనే మీరు యాక్ట్ చేశారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎవరికి రాదా ఆపర్చునిటీస్, ఎందుకంటే ఆయనకి కోట్ల మంది అభిమానులు ఉంటారు కాబట్టి. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు? లిటరల్ నేను ఇప్పుడు బన్యాన్ గురించి చెప్పమంటే ఎంతసేపు అని చెప్పమంటే చెప్తా. అంటే ఎక్కువ ఇంకొకటి మీరు లైక్ ఏపీ వాళ్ళు కానీ ఆ సరౌండింగ్స్ గారు అనే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు, గారు లైక్ అనిల్ గారు అని చెప్పి. సో మీరు బన్నీ అన్న అంటున్నారంటే ఇంట్లో ఒక మనిషిగా మీరు నేను అలా ఫీల్ అవుతుంటా లిటరల్లీ. అంటే మిగతా వాళ్ళు చాలా మందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎవరైనా ఉన్నా గారు అంట, కానీ బన్నీ అన్నకి మాత్రం బన్నీ అన్న అంటే మన ఇంట్లో మనిషి అనే టైప్ లో ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. అందుకే అలాగనేస్తా అనమాట. ఒక మీద చిరునవ్వు కనిపిస్తుంది. సో బన్నీ గారు అంటే ఎలా ఫీల్ అవుతున్నారు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చిన్నప్పటి నుంచి అంటే చిరంజీవి గారు ఫ్యానే. అంటే ఇంట్లో మమ్మీ డాడీ అందరూ చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి అందరి సినిమాలు చూస్తుంటారు కదా. సో అలాగలాగా చిరంజీవి గారు పాటలు అవన్నీ చూసి అలాగే అతను ఫ్యాన్. అండ్ వన్స్ ఆయన ఫ్యాన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు వచ్చినా ఇష్టమే, ఎవరు వచ్చినా సరే అరే అనే టైప్లో చూసేవాళ్ళం అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, అండ్ మన రామ్ చరణ్ గారు కానీ, బన్నీ అన్న,
అండ్ అలాగే వరుణ్ తేజ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారు, ఎవరు వచ్చినా కూడా అరే చిరంజీవి గారు ఫ్యామిలీకి అన్న ఫీలింగ్ ఉంటుంది. సో వీళ్ళందరిలో ఇంకొంచెం ఎక్కువ బన్నీ అని, ఎందుకంటే ఆయన చేసే క్యారెక్టర్స్ సినిమాలో టు బి ఫ్రాంక్ మనం ఊర్లో ఉంటాం కదా, మనకు కొంచెం మన ఒరిజినల్ క్యారెక్టర్స్ కి సింక్ అయ్యేటట్టు అనిపించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్య సినిమాలో చూస్తే ఆ అమ్మాయి వెనకతలు తిరగడం కానీ, ఆ డైలాగ్స్ ఏవైతే చెప్తారో మనకు అలాగే అనిపిస్తుంటది కదా. అండ్ ఇప్పుడు ఆ సినిమాలో టీ షర్ట్ ఎలాగ ఎత్తుక్కొని తెలిసిపోద్ది ఇది తెలియదు అంటే మేము ఇంటర్ చదువుకున్నప్పుడు శ్రీ చైతన్య కాలేజ్లో సేమ్ ఇలాంటి సిచ్యువేషన్స్. మేము అక్కడ ఒక ఏరియా ఉంటుంది, అక్కడ తక్కువ రేటుకి బట్టలు దొరుకుతుంటాయి. మేము వెళ్ళి అలాగే ఇది బ్రాండెడ్ రా లీ అని రాసి ఉంది కానీ డౌటే ఇది అనే టైప్లో. సో అలాగ ఆయన చేసే క్యారెక్టర్స్. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, నేను ప్రొఫెషనల్ డాన్సర్నే. సో ఇంకా ఆయన డ్యాన్సు, ఆయన యాక్టింగ్ స్కిల్స్, ఒక గ్రేస్ కనిపిస్తుంది ఆ యాక్టింగ్స్లో. అండ్ అది మనకు ఒరిజినాలిటీలో ఏంటంటే ఆయన చేసే క్యారెక్టర్స్ మనం కూడా ఇదే ఫీల్ అవుతుంటూ మనం బయట కూడా ఇలాగే ఉంటున్నాం కదా అని చేసి కంప్లీట్గా ఆర్య సినిమా నుంచి బన్నీ అన్నకి పిచ్చి ఫ్యాన్ అనమాట. ఆర్య నుంచి స్టార్ట్ అయింది. ఇంకా మామూలు కాదు, ఇంక థియేటర్లో వెళ్ళామంటే చొక్కాలు చింపుకొని సీట్లు చిరిపే అంతలో అరుపులు కేకలు ఉండేవి ఏ సినిమాకైనా సరే. ఓకే, సో అలా థియేటర్కి వెళ్ళి అలా బన్నీని చూస్తూ ఉంటే అదే చెప్పారు కదా ఇప్పుడు మొత్తం అన్ని. సో ఇప్పుడు అదే థియేటర్లో సో మీరు ఒక రోల్, ఒక స్క్రీన్ పైన మీరు కనిపిస్తూ ఉంటారు. అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఇలా టర్న్ అవుతుందని? లేదు, ఇలాగైతే నేను లిటరల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మామూలుగా పుష్ప 1కి ఆడిషన్కి వెళ్ళా. పుష్ప 1కి ఆడిషన్కి వెళ్తే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 రౌండ్స్ వరకు సెలెక్ట్ అయ్యా. సో ఒక రౌండ్లో ఎవరైనా వెళ్ళిపోతే మళ్ళీ సెకండ్ రౌండ్కి వెళ్ళరాలి. అలాగే నేను 5 రౌండ్స్ సెలెక్ట్ అయితే అవకాశం అయితే వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది నేను ఇచ్చే పెర్ఫార్మెన్స్ ప్రకారం. అండ్ సుకుమార్ సార్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఆల్రెడీ క్యాష్ వన్ చూసాం మన సినిమాలో, కొత్తవాడే కానీ అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో అది ఇస్తారు అని, అండ్ మన పెర్ఫార్మెన్స్ కూడా ఇది ఉండి వస్తుంది అనుకున్నా. బట్ అది 1లో రాలేదు అన్ఫార్చునేట్లీ. అంటే వచ్చింది, ఒక క్యారెక్టర్ చెప్పారు, బట్ అది కొంచెం ఏజ్ ఎక్కువ ఉండాలి, 45 అలాగ ఉండాలి, మనోడు సెట్ అవ్వట్లేదని మళ్ళీ అది ఇదైంది. అండ్ సార్ గుర్తుపెట్టుకొని, అంటే ఇది నాకు అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆలీలు చెప్పడం, ఇలాగ ఆయన దగ్గర 400 మెంబర్స్ 500 మెంబర్స్ ఆ రోజు ఆడిషన్ ఇస్తే ఒక 10 ఆడిషన్ వీడియోస్ ఆయన ఫోన్లో ఉండేవంట. అందులో నాది కూడా ఒకటి ఉందని వాళ్ళు చెప్పారనమాట. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అయితే ఖచ్చితంగా వస్తుందేమో, పుష్ప 2కైనా వెయిట్ చేద్దాం అని వెయిట్ చేశా. అండ్ సార్ కూడా అప్పుడప్పుడు ఆ మీటింగ్స్ అవి జరుగుతున్నప్పుడే మనోడికి ఇవ్వాలి మంచి క్యారెక్టర్, మంచి పెర్ఫార్మర్ అని చెప్పి 2లో మొత్తానికి అయితే అవకాశం ఇచ్చారు. సో 2లో అవకాశం ఇచ్చారు, కానీ ఇది కూడా చిన్న ట్విస్ట్ జరిగింది అక్కడ. నాకు వచ్చిన క్యారెక్టర్ చాలా చిన్నది ఫస్ట్. అంటే చాలా చిన్నదంటే అందులో డైలాగ్స్ ఉంటాయో తెలియదు, ఉండవో కూడా తెలియదు. అలాంటి క్యారెక్టర్ ఒకటి చెప్పారు. అంటే ఎలాగోలా కమిట్మెంట్ చేద్దాం ఇండి అని, ఎందుకంటే 1లో అన్నిసార్లు సెలెక్ట్ అయ్యాయి కదా, 2లో ఎలాగైనా కమిట్ చేద్దామని ఒక 4-5 ఉంటారు, ఒక రౌడీ బ్యాచ్, అందులో ఒక రౌడీ బ్యాచ్గా సెలెక్ట్ చేశారు. నేను లొకేషన్కి వెళ్ళిపోయాను. లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే క్యారెక్టర్ చేశానో ఆ క్యారెక్టర్కి ఆల్రెడీ ఒక 2-3 కుర్రోళ్ళు ఆడిషన్ తీసుకున్నారు ముందే, ఆ క్యారెక్టర్కి వీళ్ళు ఫిక్స్ చేద్దామని. ఆ ముగ్గురిని ఆల్రెడీ తీసుకొచ్చారు లొకేషన్కి. ఆయన ఎలాగుంటారంటే, ఇప్పుడు మిమ్మల్ని ఫిక్స్ చేశారు అనుకోండి క్యారెక్టర్, అదే క్యారెక్టర్ మీకు ఫిక్స్ అయిపోతే లొకేషన్కి వెళ్ళినా కూడా ఇంకో 2 బాగా చేశారంటే వాళ్ళని పిలుస్తారు. కెమెరాలో ఎందుకైనా లుక్స్ వైజ్ నాకు సూట్ అవ్వకపోతే ఈయన పెట్టేస్తా అని, అంటే అన్ని రకాలు చూస్తాడు ఆయన. పెర్ఫార్మెన్స్ ముగ్గురు బాగానే చేస్తున్నారు, బట్ కెమెరాలో ఈడు బాగా కనిపిస్తున్నాడా, ఇంకోటి బాగా కనిపిస్తున్నాడా, సో ఈ ముగ్గురు ఈ క్యారెక్టర్ బాగా చేశారు, ఆ 2 కూడా పిలిపించండి అని ఆ 2 పిలిపిస్తే ఈ ముగ్గురు కుర్రలు అక్కడ తిరుగుతున్నారు లొకేషన్లో. నాకు ఆల్రెడీ ఒక రౌడీ క్యారెక్టర్ అని చెప్పారు చూసారా, ఆ క్యారెక్టర్కి మొత్తం ఘాటు పెట్టి మొత్తం చైన్లు గీన్లు అంతా వేసి ఆ స్టైల్లో తయారు చేశారు. నేను నార్మల్గా కూర్చుంటే అనిల్ అన్న అని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక ఆయన తీసుకెళ్ళి సార్కి మిల్క్ చూపిద్దామని చూపించారు. ఈ లోపు ఆల్రెడీ ఇప్పుడు నేను చేసే క్యారెక్టర్ ఏదన్నా ఆ కుర్రాడు ఆల్రెడీ లోపల చేస్తున్నాడు, సీన్ జరుగుతుంది. నేను వెళ్తే సార్ నమస్తే సార్ అని అంటే సార్ చూశారు, అరే మొన్న ఇదేదో వీడియో చూశాను రా, చాలా నవ్వుకున్నా అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్న. కట్ చేస్తే గెటప్ చూశారు, బాగుంది మనోడికి క్యారెక్టర్, ఓకే డైలాగ్స్ చెప్తానులే ఏమైనా ఉంటే అంటే. ముందు ఆ డైలాగ్స్ ఉంటే లేదో మనకు సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదు. సార్ చూసి వీడు మంచి పెర్ఫార్మర్ కదా, ఏదో ఒక డైలాగ్ చెప్తానులే అని అన్నారు. ఆ లుక్ ఓకే అయిపోయింది, వెళ్ళిపోయాను. బయటని వెళ్ళి వెయిట్ చేస్తున్నా, లిటరలీ ఒక 2 hours అలా అయిపోయింది. ఫోన్ రింగ్ అయిపోతుంది నాకు, తెగ ఫోన్లు వచ్చినాయి ఇటు నుంచి. చాలేమో భరత్ ఎక్కడ అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ హడావిడి చేస్తున్నారు. ఏది హడావిడి అని చూసేసరికి నా ఫోన్ ఇక్కడ, హలో అన్న చెప్పండి, భరత్ ఎక్కడున్నావు నువ్వు, అర్జెంట్ రా అని అన్నాడు. వస్తాను ఎక్కడ, అర్జెంట్ రా నువ్వు అంటున్నారు. అని సెట్ దగ్గరికి వెళ్ళిపోతుంటే ఇంకొక ఆయన వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు మీరు, సెట్లోకి పిలిచారన్న. సెట్లో కదా అర్జెంట్ కాస్ట్యూమ్ మార్చాను నువ్వు అన్నాడు. ఇది కాస్ట్యూమ్ మార్చడం ఇప్పటికిప్పుడు అనుకున్నాను నేను, నాకు లిటరలీ టెన్షన్ మొదలైపోతుంది. ఆయన తీసుకెళ్ళి అతనికి అర్జెంట్ మనోడికి పలానా కాదు ఈ కాస్ట్యూమ్ ఇవ్వండి అని అంటే, ఆ రౌడీ గెటప్ అంతా తీసి ఇంకో కాస్ట్యూమ్ ఇచ్చి
ఆ లుక్ అంతా వేరేలాగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది ఆ లుక్. కట్ చేస్తే ఈ లుక్ ఏమో చాలా సాఫ్ట్ లుక్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేసింది ఇచ్చేసింది ఈ ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్. ఓకే, ఈ లుక్ లో మళ్ళీ మార్చారు. మారిస్తే ఆల్రెడీ లోపల కుర్రోడు చేస్తున్నాడు, ఇంకొక ఇద్దరు బయటని తిరుగుతున్నారు అదే క్యారెక్టర్. నన్ను లోపలికి తీసుకొని వెళ్ళారు. యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే లోపల అబ్బాయి సరిగ్గా చేయట్లేదు అన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకైతే. మరి అదే జరిగి ఉండొచ్చు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత సార్ అప్పటికి సంథింగ్ ఏదో అరుస్తున్నారు అతని మీద, ఏంటి నువ్వు అది ఇదని. నేను వెళ్ళిన తర్వాత నన్ను చూశారు మళ్ళీ, హే మనోడు ఈ గెటప్లో కూడా బాగానే ఉన్నాడే అని అన్నారు సార్. ఇంకా నాకు ఫుల్ హ్యాపీ మూమెంట్ అనేసరికి కొంచెం టెన్షన్ ఉంది, ఎందుకంటే అసలు అది సీన్ ఆల్రెడీ జరిగిపోతుంది షూట్ అక్కడ. నాకు అప్పటికప్పుడు చెప్పారు కదా ఆ డైలాగ్స్ అవన్నీ కుర్రోడు ముందే ప్రిపేర్ అయ్యి ఉంటాడు, నాకు తెలియదు కదా. సో అది కాంబినేషన్ కూడా కొంచెం బన్నీ అన్న, రావు రమేష్ గారు వీళ్ళతోని ఉండే సీన్, వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు. ఈ కుర్రోడు ఆల్రెడీ ప్రిపేర్డ్, ఎందుకంటే చాలాసార్లు టేకులు చేశారు కదా, నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నాకు అది కొత్త, బట్ వాళ్ళందరూ ప్రిపేర్డ్ అయ్యి ఉంటారు. పెద్ద ఆర్టిస్టుల కంటే ముందు మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా. నాకు ఆ టెన్షన్ మొదలైపోయింది. కట్ చేస్తే సార్ మనోడు నోకి చేయండి అని చెప్పి అక్కడికి వెళ్ళి సంథింగ్ బన్యానికి ఏదో చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే సంథింగ్ ఏదో మనోడు చేస్తున్నాడు ఈ క్యారెక్టర్ ఇంకొకరోడు. ఆ రోజు నేను బన్యాన్ని నాకు చూడడం ఫస్ట్ అదే. ఆ రోజు ఆయన 24/7 అలా ప్రిపరేషన్లోనే ఉంటాడు. నార్మల్గా ఇప్పుడు షార్ట్ లేదు అనుకోండి, ఈ భుజం వెళ్ళి దిగదు. షార్ట్ ఒకవేళ ఇన్ కేస్ లేకపోయినా ఆయన ఇలాగే ఉంటాడు. ఇలాగే ఉండి ఆ నోట్లో అది వేసుకుంటారు కదా, వేసుకొని గోడను చూసుకొని అని డైలాగ్ చెప్తుకుంటారు. ఇప్పుడు ఈయన వెళ్ళి సంథింగ్ ఇలాగ ఈ క్యారెక్టర్ ఈ కుర్రోని తీసేస్తున్నాం మనం పెడతాం అని చెప్పాలి కదా. ఈ చెప్పే గ్యాప్లో వెళ్ళి చెప్తుంటే ఆయన చెవులో ఏదో సంథింగ్ చెప్తే నేను వెనకాల నించొని ఉన్నా. నేను అంతవరకు బన్నీ అన్న బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నా. సో లిటరలీ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఇదే. నేను లిటరలీ ఆయన ఇలా బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నా, ఆయన ఇలా ఉండి ఇలాగేదో ఆయన మాట్లాడుతుంటే ఇలా చూపించారు నాకు, మనోడు చేస్తాడు అన్నట్టు. అప్పుడు అన్న ఇలాగుండి ఎలాగో లుక్ ఇచ్చారు నాకు, నా కింద సేక్ అయిపోతా. అంటే లవ్ ఎఫెక్షన్ దాని తోటి చిన్న టెన్షన్ కూడా ఉంటుంది కదా. నేను ఇలా చూస్తున్నా, ఇలా చూసి నాకు చూసారు అనమాట. నేను అన్నా అని అన్నారు. అనేసరికి అని ఏదో అన్నారు. సార్ వచ్చి ఏయ్ బాగా చేస్తావు కదా అన్నారు. సుకుమార్ సార్ చేస్తాను సార్ అన్న అని చెప్పి షార్ట్లోకి వెళ్ళిపోయాం. షార్ట్లోకి వెళ్ళాం. మొత్తానికి ఏం జరిగింది మొత్తానికి మనకు ఆల్రెడీ ఫన్ బకెట్ అనేది చేసిన దగ్గర నుంచి బాగా అలవాటు అనమాట. అంటే పెద్ద హీరోలు ఉన్నా ఎవరున్నా కూడా యాక్షన్ అనే తర్వాత మాత్రం ఆ టెన్షన్ ఉండదు, అది నేను చేసేస్తాను. సో అది నేను సీన్ బాగానే చేస్తాను కానీ సార్ అటు ఇటు తిరుగుతున్నారు. అంటే నేను సార్కి ఎలా చేశాను అడగాలి కదా, ఎందుకంటే ఆ కుర్రోడు బాగా చేయలేదని తీశారు. ఇప్పుడు నేను చేశాను ఓకే అని అన్నారు. నెక్స్ట్ యాంగిల్ పెడుతున్నారు. ఈ లోపు నేను ఎలా చేసాను తెలియదు, సార్కి ఎలా గడబోతున్నాను. సార్ సీరియస్గా అటు ఇటు తిరుగుతున్నారు. నేనేమో సార్ అనబోతున్నాను, మళ్ళీ వద్దులే లైట్ తీసుకున్నాను. అలాగే మొత్తం ఆ షూట్ అయిపోయింది. షూట్ అయిపోయిన తర్వాత ఆ రోజు బన్నీ అంత ఫోటో దిగుదామని పరిగెట్టా వెనకతల. బాడీ గడ్లే అన్నారు, అయితే వద్దులే తర్వాత ఎప్పుడు ఇందుకు వచ్చలే అని మళ్ళీ బ్యాక్ అయిపోయాను. సర్లే సుకుమార్ సార్ కానీ కలిసి సార్ థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చారు కదా అని చెప్దామని. సో ఆ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్ మారింది కదా, వెళ్ళి చెప్దాం అనుకుని సార్ వెనకతలు తిరుగుతుంటే షార్ట్ అయిపోయిన వెంటనే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా సార్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా, రేపు షూట్ ఏంటి ప్లానింగ్. ఆయన చుట్టూ మూగిపోయారు. నేను వెనకతలు తిరుగుతున్నాను సార్ సార్ అనేసరికి సారు మైక్ పట్టుకొని ఆ ఫోటోగ్రాఫర్ భరత్ ఎక్కడ వెళ్ళినాను. నేను ఆయనకి వెళ్ళడానికి వెళ్ళి ఆయన నన్ను అడిగారు అనమాట. సూపర్ అనేసరికి నేను సార్ ఎక్కడే ఉన్నాను సార్ అన్న. అంటే ఎక్కడే ఉన్నావా అన్న అనేసి ఇలా సెకండ్ ఇచ్చారు. సెకండ్ తీసుకున్నా, ఇలాగ హగ్ ఇచ్చారు. హగ్ దగ్గర ఒక 30 seconds ఉంటుంది. 30 seconds హగ్ అలాగుండి తీసావు డార్లింగ్ అన్నారు. అంటే నేను స్టార్టింగ్ టెన్షన్ పడ్డా కదా ఎలా చేశాను అని. అది మొత్తం షూట్ అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత అప్పుడు ఆయన చెప్పారు. అంటే ఒక చిన్న ఆర్టిస్ట్కి కూడా ఆయన ఇచ్చే వాల్యూ ఎలా ఉంటుందంటే లిటరల్లీ అసలు అంత పెద్ద ఆయన నువ్వు ఇంత బాగా చేసావు అని వచ్చు. అవును, బట్ ఆయన హగ్ ఇచ్చి ఒక 30 seconds తీసావు డార్లింగ్ అనేసరికి నాకు ఇంకా అంటే యాజ్ ఏ ఒక డైరెక్టర్గా సంగతి పక్కన పెట్టేస్తే వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ కదా. నాకనే కాదు, అక్కడ ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉంటాడు ఒక ఆయన, ఇలాగా బొకే ఒకటి ఇవ్వాలి వేరే అతనికి. ఆయన బొకే చాలా బాగా ఇచ్చాడంట. ఈయన ఈ టెన్షన్లో ఈ షార్ట్ జరుగుతున్న మధ్యలోనే బాగా చేశారండి మీరు అన్నాడు ఆయనకి. ఆయన ఒక జూనియర్ ఆర్టిస్ట్, అది కూడా గమనిస్తారు ఆయన. అంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ బొకే ఒక టైమింగ్ అలాగిచ్చాడంట. అసలు మనం పట్టించుకో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరున్నారు ఏం చేస్తారని, బట్ ఆయన బొకే ఏదైతే ఇచ్చినప్పుడు ఆ టైమింగ్స్ భలేగా ఉందంట. అంత టెన్షన్లో భలే చేశారండి మీరు అని అన్నారు ఆయనకి. అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ అవని ఎవరు అవని సరే ఆయన ఇచ్చే వాల్యూ లిటరల్లీ సూపర్. ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా.
అంటే ఈ విషయం ఏంటంటే మనం అంటే అంత పెద్ద సుకుమార్ గారు అసలు వాళ్ళతో సినిమా చేయడమే వెరీ బిగ్ థింగ్ కదా. ఆయన అంతలా మనకి అప్లాస్ చేశారంటే లిటరల్లీ చాలా హ్యాపీ కదా. అర్జెంట్ ఇంటికి ఫోన్ చేసి చెప్పేస్తుంటే అవునా నిజంగా ఇచ్చారా ఇంట్లో అరే సుకుమార్ గారు అలా హగ్గించారా, అవును మమ్మీ అంటే మా మమ్మీ ఏమో నమ్మట్లేదు చాలాసేపు, అంటే అవునా సూపర్ 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 అన్నట్టు. అయితే లాస్ట్ సార్ హగ్ అంత అయిపోయిన తర్వాత రే గడ్డం హెయిర్ అలాగే ఉంచు అన్నారు. కంటిన్యూటీ ఇదేనా అంటే యాక్చువల్లీ ఆ గడ్డము జుత్తు ఎందుకు ఉంచమన్నారు అని అంటే ఆ రోజుకి మరి ఆ సీన్ చిన్నదో ఏమో ఈ క్యారెక్టర్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాను గడ్డము జుత్తు ఉంచన్నారు. సూపర్ అసలు నేను షాక్ అయిపోయి. ఇది నాకు ఆల్రెడీ ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసు. ముందుగానే చాలా మంది ఏమన్నారు సుకుమార్ గారు సినిమాలో మనం పడితే అది జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ని వెళ్ళిపోవాలి అర్జెంట్గా అంటాం. ఎందుకు అని వెళ్ళిపోయిన తర్వాత అంట అక్కడ పెర్ఫార్మెన్స్ నచ్చితే మన క్యారెక్టర్ ఎంత కాస్త ఎంత అయిపోద్దంట. ఆయన ఆన్ స్పాట్ ఇంప్రూవైజ్ చేస్తారు. అది చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలీదు. అండ్ నాకు కూడా తెలీదు. ఈ సినిమా చేయకముందు ఆ రంగస్థలంలో వాటిలో ఆలీలు చేశారు కదా, ఆలీలు చెప్పడం అనమాట. అది ఎంత క్యారెక్టర్ ఉన్నా నువ్వు బాగా చేస్తున్నావు అని సెట్లో కానీ ఆయనకి తెలిస్తే అది మెల్లి పొడిగించేస్తాడు. అండ్ ఆయనలో ఉన్న మంచి డిఫరెంట్ అంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన అది మధ్యలో ఇరికించామనుకోండి ఆ క్యారెక్టర్ మనం ఎందుకైనా ఈడు బాగా చేస్తున్నాడని పెంచితే కథ ముందే ఆల్రెడీ ప్లాన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది ఈడు బాగా చేసాడని పెంచేస్తే అది మధ్యలో అడ్జస్ట్మెంట్ చేసినట్టు ఉంటుంది కదా, ఆయన చేస్తే అది అడ్జస్ట్ చేసినట్టు కూడా తెలియదు సినిమాలో. ఓకే ఓకే ఆల్రెడీ ఫిక్స్ అయిన కదని మధ్యలో అడ్జస్ట్మెంట్ చేసినా కూడా తెలియదు, అంత బాగా చేస్తారు ఆయన. ఓకే సో అదే బన్నీ దగ్గర ఫోటో దిగడానికి వెళ్ళినా కానీ దిగలేదు అని చెప్పారు. నేను అప్పుడు పరిగెట్టి వెళ్ళా, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆయనే ఫ్యాను ఆయనే ఇది అనుకుని ఉంటే అసలు సినిమాలో అవకాశం వస్తుంది అంటే ఓకే ఆడిషన్ ద్వారా వస్తుంది అనుకున్నా, మన పెర్ఫార్మెన్స్ ఏదో ఇచ్చాం కదా అని. బట్ అదే బన్నీ అన్నతో కాంబినేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. కాంబినేషన్ కూడా చేశారా? బన్నీ అన్నతో కాంబినేషన్. సో ఇప్పుడు అదే సీన్ కానీ ఇంకా వేరే క్యారెక్టర్స్ ఎవరితో చేసినా ఆ పుష్పాలో చేసిన డైరెక్టర్ గారు మంచి అవకాశం ఇచ్చారు, నాకు హ్యాపీనెస్ ఉంది. కానీ ఇప్పుడు ఇదేమైపోయిందంటే అందులో అవకాశం మించి బన్నీ అన్నతో కాంబినేషన్ అనేసరికి ఇంకా నేను గాల్లో తేలాను. ఎలా ఉంటే ఇద్దరి మధ్యలో సీన్స్ కాంబినేషన్ చాలా బాగుంది. ఏమని మాట్లాడారు అన్న టూ ఫ్రెండ్ చెప్పాలంటే మనం యాక్చువల్లీ ఆయనకి ఫ్యాన్ కాబట్టి మనం ఎలాగుంటాం అన్న చూడగానే నేను వెంటనే ఆయనకి లైన్ వేసేస్తున్నా. ఒక అమ్మాయికి ఎలాగైతే మనం లైన్ వేస్తాం లవ్ చేస్తున్నాం కాబట్టి షార్ట్ బ్రేక్ వస్తుందంటే నేను అన్నగే చూస్తుంది ఇలాగా మొత్తం అన్నగే. ఆయన ఏంటంటే ప్రాక్టీస్ లో ఉంటాడు ఎక్కువ ప్రాక్టీస్ షార్ట్ ఇలాగ అయిపోయినా సరే నెక్స్ట్ సీన్ కి ఆయన ఇలా ప్రాక్టీస్ చేస్తుంటాడు. అయితే నేను ఒకసారి ఐ కాంటాక్ట్ ఇస్తే మాట్లాడదాం అని చూస్తున్నా, అన్న ఇవ్వట్లేదు ఇలా ఒకసారి చూశాడు, నమస్తే అని మళ్ళీ అన్న అని అంటే అని అన్నాడు. అంటే ఆయనకి మనలాంటి ఫ్యాన్స్ బోల్డ్ మంది కదా, బట్ మనకు ఆయన ఒక అంత పెద్ద వ్యక్తి అనే ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే అలాగే షార్ట్ ఒకసారి ఒక సీన్ జరిగితే మాత్రం ఆయన నేను ఇలా చేసే ఒక పెర్ఫార్మెన్స్ చాలా క్లోజ్గా చాలా జోవియల్గా అరే అలా కాదు ఇట్రా అన్నాడు. ఇలాగిల్లే ఆ సీను అలా కాదు ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేయి అని ఇలాగెలాగని ఒక చిన్న చెప్పారనమాట. నేను అలాగెలాగని చేసేసరికి ఆయన అది అలా చేయరా అంటే రారియా అని మాట్లాడేస్తుంటే నేను ఇంకా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతే ఆ సీన్ అలా చేస్తే. అయితే యాక్చువల్లీ ఆ సీన్లోనే అలా చేయకూడదండి. సుకుమార్ సార్ ఏమో ఒక యాంగిల్ ఉంటుంది కదా, నేను ముందే ఏదైతే చేసిన పెర్ఫార్మెన్స్ అదే కరెక్ట్. ఈయన మధ్యలో చెప్పారు కాబట్టి నేను అలా చేయడం. సుకుమార్ సార్ వచ్చి ఎలాగైంది చేసేవరా అంటే మనకి బన్నీ అన్న మీద ఉన్న ప్రేమతో బన్నీ అన్న ఇలా చెప్పాడని చేశాను సార్ అని చెప్పలేను కదా, నేను సైలెంట్గా ఉన్నా. అప్పుడు బన్నీ అన్న డల్లింగ్ అని అతను పిలిచి నేనే చెప్పాను వద్దా అని అన్నాడు. అని అంటే వద్దు అలా పోద్ది ఆ సీన్ అలా చేయకూడదు, ముందు మనోడు చేసినట్టే బాగుంటుంది అని అంటే అవునా ఓకే ఓకే డార్లింగ్ అనేసి సార్ వెళ్ళిపోయిన తర్వాత మనోడు మళ్ళీ నాకు చూసి అంటే చిన్న చిలిపి టైప్ ఆఫ్ ఇవే అనమాట. ఆయన మధ్యలో వచ్చాను పని చాలా బాగా చెప్తాడు. ఇది కూడా అంటే నిజంగా ఆ సీన్కి అది అలా వర్కౌట్ అవ్వలేదు కానీ అదే ఆ సీన్ అలా కూడా వర్కౌట్ అవుద్ది అంటే ఈయన చెప్పింది చాలా బాగుంది. హింసిస్తూ ఉంటాడు మధ్యలో అంటే ఏదో మనం ఆయనతో చేస్తున్నాం కదా ఆడు మట్టిగడ ఏదో చేసుకుంటాడు ఆడు చిన్న ఆర్టిస్ట్ అనే ఫీలింగ్ లేకుండా అసలు ఎంత బాగా ఇచ్చేస్తారు. మళ్ళీ షార్ట్ అయిపోయిందంటే మళ్ళీ కొంచెం ఆయన మట్టిగా ఆయన వర్క్. సో ఫ్యాన్ గా పక్కన పెట్టి వాస్తవాలు నిజాలు చెప్పండి. సో అల్లు అర్జున్ కి బలుపు ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటారు. యాజ్ అ ఫ్యాన్ గా మీరు పక్కన పెట్టి చెప్పండి. లేదు యాక్చువల్లీ నాకైతే ఆ ఫీలింగ్ రాలేదు. ఎందుకు నాకు ఆ ఫీలింగ్ రాలేదు అని అంటే మనం ఒకరిని లవ్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎందుకైనా నెగిటివ్ ఉన్నా కూడా
మనకు అది కనిపించదు కదా, అబ్బా మనం పిచ్చి అయిపోతుంటాం వాళ్ళని చూస్తే. సో నాకైతే అటువంటి ఫీలింగ్ అస్సలు రాలేదు. అండ్ మిగతా వాళ్ళతో కూడా నేను చూసా కదా, ఆ షాట్ లేనప్పుడైతే మాత్రం ఆబ్వియస్లీ ఆయన ప్రాక్టీస్ అంటే ఆ మూడు పోతుంది కాబట్టి ఆ పక్కన వాళ్ళందరూ కూడా ఏంటంటే బేసిక్ ఇప్పుడు మనమే ఎవరన్నా మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందరూ మనం ఏదో ఇలా చూస్తున్నారు అనుకో, మనం ఏం పని చేసుకో ఆ పని చేసుకోవాలి లిటరల్ అందరూ మనకే చూస్తూ ఉంటే. సో ఆబ్వియస్లీ అంత పెద్ద హీరో ఉన్నప్పుడు మిగతా చిన్న చిన్న ఆర్టిస్టులు వచ్చినప్పుడు షార్ట్ ఇలాగ లేదు అన్నప్పుడు ఇలాగ ఆయన కాస్త చూస్తుంటారు కదా, ఆ నడవడికి ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడతారు అలా చూస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ మైండ్లో నన్ను చూస్తున్నాడు నాకు ఫీలింగ్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎందుకంటే మేము కూడా ఫన్ బకెట్ అనేది చేసినప్పుడు కూడా బయటికి వెళ్తే ఎక్కడ లేదంటే టిఫిన్ షాప్కి నార్మల్గా వెళ్ళి ఎక్కడో రోడ్డు మీద తినేస్తుంటే ఎవరో వచ్చి మనోడు అని అంటే మనకు కూడా ఇటు చూస్తున్నాడు ఫీలింగ్ ఉంటుంది కదా. ఆయన అంత పెద్ద స్టార్, ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే అప్పుడు మాట్లాడామనుకోండి, ఆయన ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో దానివల్ల అది ఇబ్బంది కలగొచ్చు కదా, అందుకని మాట్లాడుండకపోవచ్చు అంతే. దాని యాటిట్యూడ్ అనేది మనం అనలేం, ఎందుకంటే అండ్ నాకైతే అసలు అనిపించదు అది. కానీ మాట్లాడే టైం వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా బాగా చేసినా ఏది చేసినా సరే ఆయన ఎంత బాగా అప్లోడ్ చేస్తారంటే లిటరల్లీ హైలైట్. అంటే ఇది వేరే అతను నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన చెప్పారనమాట, ఆయన కూడా అందులో ఒక మంచి సీన్ చేశారంట. సీన్ చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి అంత బాగా ఎలా చేశారండి అన్నారండి ఆయన ఆ ఆర్టిస్ట్కి. ఆయన భోజనం చేస్తూ నాకు చెప్పారనమాట, అసలు బన్నీ గారు లిటరల్లీ సూపర్ అండి బాబు. నేను అసలు అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఆయనది కొంచెం పెద్ద డైలాగ్ ఉంటుందంట, మొనోలోగ్ లాంటి డైలాగ్ ఉంటుందంట. పోలీస్ గారి క్యారెక్టర్ ఎవరిదో చేస్తున్నప్పుడు మొత్తం సీన్ అయిపోయాక ఇంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నప్పుడు అవతల వాళ్ళు కొంచెం చిన్న వాళ్ళు అయితే చేయలేరు కదా, ఆయన అసలు ఏమీ కాకుండా ఇలాగ ఇసిరి పడిచాడు అంటే యాక్టింగ్ని. ఈయన వెళ్ళి అంత బాగా ఎలా చేశారండి అని అడిగాడు. ఆయన అసలు రోజు అదే డైలాగ్ చేస్తున్నప్పుడు అక్కడ లొకేషన్ అంటే అంత క్లోజ్ గా మూవ్ అవుతారు. అండ్ ఫైనల్ గా మేము ఒక సాంగ్ చేసాం అనమాట సినిమాలో. ఆ సాంగ్ చేసినప్పుడు కూడా మొత్తం అయిపోయాక అందరికి రండి 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 అని చెప్పి ఓకే థ్యాంక్ యూ సో మచ్, అందరూ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారని అందరికి లక్కీస్లు ఇచ్చి చాలా బాగా మాట్లాడడం అంతా జరిగింది. సో అందులో మీ క్యారెక్టర్ ఏదో ఫోటోగ్రఫీ సంథింగ్ ఏదో చెప్పారు కదా? లేదు ఫోటోగ్రాఫర్ క్యారెక్టరే, కాకపోతే అది సినిమాలో కొంచెం ఉంటది, అది మనకి చెప్పకూడదు ఇప్పుడు. అదే సినిమా రిలీజ్ అయిన ముందుగానే రివీల్ చేయకూడదు అనమాట. సో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ క్యారెక్టర్ లైక్ అంటే సినిమాలో అంటే మరీ పెద్ద క్యారెక్టర్ అయితే కాదు, ఫుల్ లెంత్ క్యారెక్టర్ అలాగేం కాదు, బట్ చేసే చిన్న క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు ఉంటాయి మనకి ఏంటంటే ఆ సినిమాలో ఒక సినిమాలో అది ఆకు తింటావా అని ఒక డైలాగ్ ఉంటుంది, అది చాలా ఫేమస్, ఆయన ఒక్క డైలాగ్ చెప్తాడు కానీ. అలాగా ఇంకోటి రమణ లోడెత్తాలరా అనే టైప్ లో నెక్స్ట్ లెవెల్ వైరల్. సో ఆ టైప్ ఆఫ్ లోన ఇది కూడా ఒక సినిమాలో ఒక పేరు కూడా ఉంటుంది, అది చెప్పకూడదు నేను ఇప్పుడు. సో అలాగా ఆ టైప్ లో చాలా షార్ట్ అండ్ స్వీట్. గుర్తింపు వస్తుంది అనుకుంటున్నారా? గుర్తింపు వస్తుంది అని అయితే నాకు ఒక 90% హోప్ అయితే ఉంది. బట్ ఇంకో 10% ఎందుకు భయం ఉంది అని అంటే అదంతా మన విజన్, బట్ అది సినిమాల్లో చూసిన తర్వాత జనాలకు ఎలా పోర్ట్రే అవుతుందని ఒక 10% భయం కూడా ఉంది. 90% అయితే ఫుల్ కాన్ఫిడెంట్, కొంచెం జనాల్లోకి నోటెడ్ అవుతాను అండ్ దానివల్ల అవకాశాలు కూడా వస్తాయని ఒక హోప్ అయితే ఉంది. దేవుడి దయ వల్ల వస్తే మంచిదే. అండ్ చాలా షార్ట్ అండ్ స్వీట్ అని చెప్పొచ్చు క్యారెక్టర్, అండ్ చాలా ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ సినిమా. సూపర్. మరి హీరోయిన్ తో ఎలా ఉండే మీకు రష్మికతో? అంటే హీరోయిన్ గారితో చెప్పాలంటే ఆవిడతో నాకు ఎక్కువ షార్ట్స్ లేవు లిటరల్లీ. సినిమాలో ఒక షాట్ ఉంటుంది, అది మొత్తం ఫ్యామిలీ అందరితోని ఒక షాట్ ఉంటుంది అనమాట. అది ఆ రోజు మరి ఆర్టిస్టులు అందరూ రావాలి కానీ ఆవిడ కూడా వచ్చారు. ఆవిడ చాలా పెద్ద యాక్టర్స్ కదా, ఆల్రెడీ ఆవిడ వచ్చినప్పుడు బాడీ గార్డ్లు గట్రా వస్తారు. నా ఫీలింగ్ ఏంటంటే బన్నీ అన్న అంటే ఒక అడుగు ముందుకే వేసి ఆయన నాకు చూడకపోయినా మాట్లాడినా వెళ్ళిపోతాం. బట్ వేరే వాళ్ళు అంత మనం ఆ లవ్ అండ్ అఫెక్షన్ మరి ఆ బన్నీ అన్న ఫ్యాన్ కాబట్టి అంత ఉండదు కాబట్టి నార్మల్ రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళకి వచ్చారు అనుకోండి, వాళ్ళు మనకు అసలు చూసినా చూడకపోయినా ఇందులో మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టడం. వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు, ప్రతి ఒక్కరు వాళ్ళని చూసి నమస్తే అంటే ఆయన కూడా అందరికి చెప్పాలి కదా. నేను మామూలుగా సైలెంట్గా ఉన్నా, అయితే ఆ బాడీ గార్డ్లు కూడా పక్కన ఉంటారు. అయితే ఆ షాట్లో ఆవిడ నా పక్కనే నించోను అనమాట సీన్లో. ఇలాగ తిరిగి వచ్చి ఇక్కడ నించున్నారు పక్కన నించుని నేను ఇలా నించున్నా, మామూలుగా ఏం పలకరించట్లే, వద్దులే ఎందుకు డిస్టర్బ్ చేయం పెద్ద ఆర్టిస్ట్ అని. ఆవిడ హాయ్ అండి అన్నది నాకు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు 2-3 times చేసాం అదే సీన్, అప్పుడు మాట్లాడలేదు. ఆ తర్వాత 3వ వచ్చింది హాయ్ అండి అన్నది నాకు. నేను అలా చూసా, నేను ఇది ఈవిడ నాకు పలకరిస్తుందని అనేసరికి ఇలాగా చెయ్యించింది అనమాట. అది చేయిస్తే నేను ఫోటోగ్రాఫర్ కదా, నాది కెమెరా ఉంటుంది, అది అడుగుతుంది కదా అనుకుని ఇచ్చేస్తాను నేను. అది కాదు అంటే సెకండ్ ఇచ్చా అనమాట అనేసి నెక్స్ట్ టైం ఇంకెన్నిసార్లు ఆవిడ నాకు ఆ షాట్ కోసం వచ్చి కలిసినప్పుడు కూడా ఎక్కడ చూసినా ఐ కాంటాక్ట్ ఆవిడే నాకు ఇచ్చి అండ్ ఒక చిన్న చాలా స్వీట్గా పలకరించడం
ఉండేది. నేనైతే ఇంత పెద్ద ఆవిడ అసలు మనకి అనగానే ఇంకా నెక్స్ట్ టైం నేను కూడా ఆవిడ ఎప్పుడు వచ్చినా మేడం నమస్తే మేడం అని అనడం అలవాటు అయిపోయింది. ఇంకా అలవాటు అయిపోయింది. ఓకే, ఇంకొకటి పుష్ప 2లో కూడా జాతర అని చెప్పి హైలైట్ కాబోతుంది. ఒక 1000 మంది ఆ డాన్సర్లతో కూడా చేస్తున్నారు అని చెప్పి కూడా బయట బాగా బీభత్సంగా టాక్ నడుస్తుంది. అవును, అసలు యాక్చువల్లీ జాతర సీన్లో గట్రా నేను లేను కానీ నార్మల్గా అక్కడ ఉండే వేరే ఆర్టిస్టులు ఇప్పుడు ఆ సినిమాలో చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ సినిమాలో చేశారు కాబట్టి వాళ్ళు చెప్పడం, వాళ్ళ దగ్గర వినడం. జాతర సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇంతవరకు ఏ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏ సినిమాలో అలా ఉండదు, అలా ఉంటుంది జాతర సీన్ తర్వాత. వ్యూవర్గా చెప్తున్నారా లేకపోతే బన్నీ గారు అభిమానిగా చెప్తున్నారా? నేను టూ వీ ఫ్రాంక్ చెప్పాలంటే బన్నీ అన్న అభిమానే కానీ అలాగే నేను సినిమాకి కూడా అభిమానే. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బన్నీ అన్న అభిమానే, బట్ అలాగని చెప్పి వేరే హీరో సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఆ సినిమా హైలైట్గా ఉందనుకో ఆ రోజుకి ఆ క్షణంకి ఆయన ఫ్యాన్ కూడా అయిపోతాను నేను. ఓకే, సినిమా పిచ్చి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న సినిమా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న సినిమా తీసుకొని మన సినిమా చూస్తే అందులో క్యారెక్టర్ మనకు ఆకట్టుకుంది అనుకోండి, ఆ క్షణం కాయలకు కూడా ఫ్యాన్ అయిపోతాను నేను. అలాగా నాకు బన్నీ అన్న ఒరిజినల్ ఫ్యానే కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు, మన రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు ఎవరి సినిమా చూసినా ఆ హై వస్తుంది చూసారు ఆ సినిమాలో. అమ్మ ఏం తీసారు ఆ సినిమా అని విజిలేసి అరుపులు కేకలు గొంతు పెట్టేస్తారు థియేటర్లో. సో సినిమా ఫ్యాన్ కాబట్టి అది ఏ సినిమా అయినా సరే నేను చూశాను, ఆ సీన్ నాకు నచ్చిందంటే ఫ్యాన్ అనేది పక్కన పెడితే ఇంకా చెప్పేస్తాను నేను ఏముందరా సినిమా అదిరిపోయిందని. సో అలాగే ఈ జాతర సినిమా కూడా ఆ యాంగిల్లో చెప్తున్నా, ఫ్యాన్ అని కాదు. ఎస్, అవును, అర్థమైంది అన్న. ఇంకోటి స్లాంగ్ మొత్తం చిత్తూరు స్లాంగ్ ఉంటుంది పుష్ప 2లో. సో మీరు కొంచెం స్లాంగ్ కొంచెం డిఫరెంట్ ఉంది. నాది యాక్చువల్ మాది శ్రీకాకుళం వేస్త వస్తుంది నాది. నేను యాక్చువల్ ఫన్ బకెట్ నుంచి కూడా శ్రీకాకుళం వేస్తూనే పాపులర్ కదా. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ ఆడిషన్స్ పుష్ప 1 ఆడిషన్స్ జరిగినప్పుడే చిత్తూరు స్లాంగ్ అని ఆల్రెడీ ముందే పెట్టారు. కాకపోతే చిత్తూరు స్లాంగ్ అని కానీ చిన్న వెనకడుగు వేసాను నేను. ఎందుకనంటే శ్రీకాకుళం వేస్త కదా మంది, మాట్లాడాలి అని అంటే కొన్ని పదాలు వచ్చేస్తాయి, ఏటి ఇలాగా ఈ పదాలు కొన్ని వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పి నేనేం చేశానంటే కొంచెం దీనికి ప్రిపేర్ అయితే వెళ్తే బెటర్. ఫస్ట్ అయితే వెళ్ళను అనే అనుకున్నా, అంత పెద్ద సినిమా ఏమిస్తారులే మనకు అవకాశం అనే ఫీలింగ్ ఉండేది. అండ్ వేరే మా ఫ్రెండ్ కూడా అన్నాడు మన స్లాంగ్ కాదు కదా భయ్య ఎలాగిస్తారు మనకే అని అన్నట్టు. కానీ బన్నీ అన్న మీద ఉండే అభిమానంతో ఎలాగైనా కొట్టాలి ఈ సినిమా. ఎందుకంటే ఆయనతో నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 2-3 టైమ్స్ ఫోటో దిగే అవకాశం వచ్చింది. వేరే సినిమా చేసి డబ్బింగ్లు చెప్తున్నప్పుడు ఆ డబ్బింగ్ స్టూడియోలో ఆయన వచ్చారని మా ఫ్రెండ్ చెప్తే, అరే మీ బన్నీ అని వచ్చాడు రా ఫోటో దిగుతామనంటే నేను దిగనా అన్న. ఎందుకనంటే సినిమా చేసిన రోజు దిగుతా అని ఒక గోల్ పెట్టుకున్నా కదా, ఇదే మంచి ఆపర్చునిటీ. మళ్ళీ ఆయన సినిమాకి ఆడిషన్స్ అవుతాయో లేదో తెలియదు, అలాగని చెప్పి మనం ఆ డైరెక్టర్ గారిని కలిసి అంత అవకాశం రాకపోవచ్చు. ఆడిషన్ ఇచ్చారు, నీట్గా మూసుకొని వెళ్ళి ఆడిషన్ చేస్తే బెటర్ అని చెప్పి ఏదైనా ప్రాక్టీస్ చేస్తే వస్తుందని ఒక 2-3 డేస్ తలుపు మూసుకొని రూమ్లో ప్రాక్టీస్ చేశా. మొత్తం చిత్తూరు యాస ఇంకా కంప్లీట్గా ఇది బట్టి ఇచ్చేసి అనమాట. ఇంకా వర్డ్స్ అన్ని పక్కన పెట్టి దీంతోనే ప్రాక్టీస్ చేసి వెళ్ళా. చాలా డిఫికల్ట్ కదా, చాలా డిఫికల్ట్ ఉంటుంది పుట్టినప్పటి నుంచి ఉన్న స్లాంగ్. అదేంటండి ఏంది ఏడికి పోయినా ఇవి ఉంటాయి కదా. ఒకసారి పుష్ప కానీ సంథింగ్ ఏదైనా సరే కొన్ని డైలాగ్స్ చెప్పగలుగుతాం మా కోసం? పుష్ప డైలాగ్ కాదు కానీ నేను ఆడిషన్లు ఇచ్చా డైలాగ్ చెప్తా. ఓకే, అరే పుల్నాగులు మొన్న పంచాయతీకి వచ్చిన ఆడపిల్లకాయలు మన గురించి ఏమంటున్నారు, ఏంది పంచి కట్టిన ప్రతివాడు పంచాయతీ ప్రెసిడెంట్ అని అంటున్నాడా, అంత మాట అనేసినారా నన్ను? అవునరా, ఓలు అంటున్నారా నువ్వు అంటున్నావా? కొడితే కడతలు మాగిపోతాయి, ఓలు అట్ట అంటూ ఉంటే తోడేలు మాదిరి గమ్ము కూసుండా చెప్పాలి కదా నా గురించి. ఏడ దొరికిన ఫ్రెండ్ రమ్మచ్చా నువ్వు? రే పెద్ద నేను రిటా వస్తున్నాడు, కొమ్మ తీసే వాడు దుడ్లు ఎత్తుకుని పోయి తెలిసిపోయిందంట. సరే సరే ఈ తూరు నువ్వు గమ్ముకుని నేను సెట్ చేస్తా. నమస్కారం పెద్దనా, ఏం తిట్టా వచ్చినారు? సో ఇఫ్లో ఉంటుంది. ఇది నేను ఆడిషన్ ఎన్నిసార్లు ఇచ్చాను కదా, అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేసా కదా, నాకు అలా మైండ్ లో ఉండిపోయింది. సో ఈ చిత్తూరు అంటే ఇప్పుడు అందులో నా శ్రీకాకుళం యాస వచ్చింది, అందులో రాదు. అంతలా ప్రాక్టీస్ చేశా. ఆ 3 days అలా ప్రాక్టీస్ చేసా. వెళ్ళి ఆడిషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది, మేము భర్త గారు అండి అని అంటే, నేను మంచం మేము పడుకొని ఉన్నా పొద్దున్న 8:30 9. హలో చెప్పండి సార్, మేము మైత్రి మూవీస్ నుంచి చేస్తున్నాం. సార్ వెంటనే లేచిపోయినాం కదా. పుష్ప 2కి మీరు ఆడిషన్ ఇచ్చారు కదా అని. అవును సార్ ఇచ్చాను అని అంటే, మీది చిత్తూరా అని అడిగారు. అని అంటే ఏం సార్ అన్న, స్లాంగ్ చాలా బాగా మాట్లాడారు, చిత్తూరా మీ ఊరు అని అడిగారు. అక్కడ అయిపోయినా అమ్మ పాస్ అయిపోయినారా బాబు, అయితే ప్రాక్టీస్ చేసినందుకు బాగానే వచ్చిందని. కట్ చేస్తే లేదండి చిత్తూరు కాదు ఫలానా రాయగడ అని మా ఊరు, కాకపోతే చిత్తూరు స్లాంగ్ బాగా వచ్చేసారు నాకు అన్న. అంటే అదే మీరు 2nd రౌండ్కి సెలెక్ట్ అయ్యారు, మళ్ళీ మీకు కాల్ వస్తుంది, ఆఫీస్కి రావాల్సి ఉంటుంది అన్నారు. అప్పుడు పుష్ప 1కి అలాగే ఆ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఓకే, సో మీరు పెట్టుకున్న గోల్ ఎట్లా రీచ్ అయిపోయారు. సో బన్నీ అన్నతో సినిమా చేయాలి, అప్పుడే ఫోటో దిగుతా అని చెప్పి కూడా మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఫోటో మొన్న దిగా. ఎస్,
దిగారు మొన్న. దిగా. ఈ ఫోటో దిగడానికి కూడా పెద్ద టాస్క్ అయిపోయింది. అంటే యాక్చువల్ ఏంటంటే ఆయన టు బి ఫ్రాంక్ మన ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో దగ్గర 5-6 years జర్నీ చేశారు ఆయన. 5 years అనుకుంటా. ఎందుకు 1 నుంచి ట్రావెల్ అవుతున్నారు. ఓన్లీ ఆ ఫ్రెండ్ క్యారెక్టర్స్ మాత్రమే రెగ్యులర్ షూట్కి వెళ్ళేవారు. అంటే వాళ్ళు షూట్ అంటే వాళ్ళు ఏదో ఒక సీన్ లో వాళ్ళని కమిట్ చేస్తారు. ఇప్పుడు అలా ఒక 10 members 12 members బంచ్ లాగా ఉన్నారు. ఇమీడియట్ గా అప్పటికప్పుడు ఫోన్ చేసి మీ షాట్ ఉందండి నేను చెప్పలేరు కదా. సో అందుకనే వాళ్ళకి ఇన్ని రోజులు అని షెడ్యూల్ వేసి మీరు రోజు రావాలని. సో ఆయన ఎక్కువ ట్రావెల్ చేసింది వాళ్ళతోనే. అవును. ఓకే. అండ్ లిటరల్లీ చాలా కష్టపడ్డారు. నేను కూడా వాళ్ళు నాకు బాగా ఫ్రెండ్స్లే వాళ్ళందరూ కూడా. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. రోజు షూట్కి వెళ్ళి షార్ట్ ఉన్నా లేకపోయినా చేసుకొని 100 days 150 days అలాగే 1కి 2కి. సో వాళ్ళతో ఎక్కువ ట్రావెల్ అయ్యారు కాబట్టి బన్నీ అండ్ లాస్ట్ డే షూట్లో చాలా ఎమోషనల్ అయ్యారంట వాళ్ళతోనే. అరే మీ అందరితో నేను అసలు ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశారా, లిటరల్లీ మీతోనే ఎక్కువ ట్రావెల్ చేశా అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎమోషనల్ అయితే వీళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యి అదే అన్న అది ఇది అని మాట్లాడి అన్న ఒక్క ఫోటో ఇవ్వన్నా మాకు అని అడిగారంట వీళ్ళు. అని అంటే అప్పుడు అరే మా మేనేజర్ కాల్ చేస్తాడు మీకు, ఆర్ఎఫ్సీలో మళ్ళీ లాస్ట్ డే షూట్ ఒకటి ఉంది అది ప్యాచ్ వర్క్, ఆ రోజు మీకు వెహికల్ పెడతాను రండి అని అంటే వీళ్ళందరూ వెళ్దామని ప్లాన్ వేస్తే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను వీళ్ళందరికి ఫోన్ చేసి ఒరే బాబు నేను మీతో పాటు వస్తాను. లేదు బన్నీ అన్న ఓన్లీ మాకే రమ్మన్నాడు అంటారు వీళ్ళు. ఒరే మీకు దండం పెడతాను, ఎక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళండి రా బాబు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ గుంపుతో నేను రానులే, నా వంతు నేను ప్రయత్నించుకుంటాను ఫోటో కోసం అని. అంటే ఇలా ఏంటంటే మాకే చెప్పాడు కదా, ఇప్పుడు ఇన్ని తీసుకెళ్తే మళ్ళీ ఇన్ కేసు ఏమైనా అక్కడ బాడీ గార్డులు గట్ట ఏమైనా అంటారేమో అని ఫీలింగ్ వీళ్ళది. బట్ అందరూ మంచి ఫ్రెండ్సే, బాగానే సపోర్ట్ చేసి సర్లే డల్లింగ్ రా అని నన్ను తీసుకొని వెళ్ళారు. లొకేషన్కి వెళ్ళిన తర్వాత అది నా షూట్ లేదు, వీళ్ళ గారు షూట్ కూడా ఉండేది ఈ ఫ్రెండ్ క్యారెక్టర్స్. షూట్ లేదు కానీ తెల్లారు 5 గంటలకు వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే కాస్ట్యూమర్ చూసి భరత్ గారు మీరు వచ్చారేటండి, మీ కాస్ట్యూమ్ మీరు రాలేదా. నేను వచ్చింది అందుకు కాదండి, నేను వచ్చింది వేరే పని మీద, మీరేం టెన్షన్ పడకండి. కాస్ట్యూమర్ టెన్షన్ ఏంటంటే నేను వచ్చాను నా కాస్ట్యూమ్ ఉండదు కదా ఆ రోజు షార్ట్ లో అని అంటే ఇంకా ఆ రోజు అలా వెయిట్ చేసా ఈవినింగ్ 4:30కి 5 ప్యాకప్ అయింది ఆయనకి. ఓకే. ఈవినింగ్ దాకా వెయిట్ చేశారు? ఉన్నా, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా ఖాళీగా ఉన్నా, ఫోటో కోసమని వెళ్ళా. కట్ చేస్తే వెళ్తే 5 o'clock ఆయన ప్యాకప్ అయిపోయింది. ఈ ఫ్రెండ్ క్యారెక్టర్లో కుర్రోడు వెళ్ళి అర్జెంట్గా అన్న ఫోటో ఇస్తానంటే రెడీ అవ్వరా అన్నాడు అందరికి. అందరూ టాకా రెడీ అయిపోతే నేను కూడా వీళ్ళ గుంపులో కలిసిపోయి వెళ్ళిపోయాను అనమాట. ఆ బాడీ గార్డులు అందరూ మిగతా ఆర్టిస్టులు కూడా వచ్చేస్తున్నారు వీళ్ళతో పాటు. అంటే ఆ రోజు ఫైటర్స్ వేరే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తుంటే పంపించేస్తున్నారు. అయితే ఈ ఫ్రెండ్ క్యారెక్టర్స్ అందరూ వీళ్ళకి తెలుసు ఈ బాడీ గార్డ్. అవును. సో తెలుసు కాబట్టి వీళ్ళు ఫేస్ రికగ్నైజ్ చేస్తారు. నేను అందులో ఉన్నా అంటే ఎక్స్ట్రా పర్సన్ అని తెలుస్తుంది. ఇలాగ వెళ్ళిపోతుంటే ఇలాగ చూశారు. అందులో నాకు కూడా ఒక 2-3 ఏంటంటే ఈ క్యారెక్టర్ ఒకటి చేశాను కదా సినిమాలో, దానివల్ల నా ఫేస్ కూడా చూసి అని అన్నారు, వెళ్ళిపోయారు అన్నారు. గుంపులో గోవింద్ అన్నట్టు కలిసిపోయాం. నేను కలిసిపోయిన తర్వాత చూసాం. ఇంకా ఆ రోజే బన్నీ అన్నకి నేను మాట్లాడి చెప్పా, నేను మీ ఫ్యాను అది ఇది. ఎందుకంటే షూటింగ్ లొకేషన్లో ఒక్కరోజు కూడా మాట్లాడడానికి ఛాన్స్ రాలేదు. అండ్ ఆ టైంలో కూడా మాట్లాడకూడదు, మనం కూడా కొంచెం ప్రొఫెషనల్గా యాక్టర్గా వెళ్ళాం, మనం మరీ అదన్నా మాట్లాడకూడదు. అండ్ వాళ్ళకి కూడా ఇబ్బంది అయిపోద్ది ఆ టైంలో. బట్ ఈ లవ్ అండ్ అఫెక్షన్ ఏదైతే ఉందో ఆ రోజు ఫోటో దిగిన రోజు మాత్రం వెళ్ళి లిటరల్లీ నా కంట్లో నీళ్ళు తిరిగి ఆ రోజు ఫోటో దిగడానికి వెళ్ళినప్పుడు, అన్న 10 years నుంచి వెయిట్ చేస్తున్నా ఈ మూమెంట్ కోసం అని చెప్తే అవునా అన్నా, అవునన్నా పెద్ద ఫ్యాన్ అన్నా మీకు అని అంటే దాదా అని ఫోటో ఇచ్చారనమాట. సో అంటే ఎక్కడో ఒరిస్సా దగ్గరలో పుట్టి సో సినిమా అనకు పిచ్చితోని ఇక్కడ దాకా వచ్చి ఇష్టమైన హీరోతో సినిమా చేశారు. ఇష్టమైన హీరో అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే డైరెక్టర్ కూడా ఇష్టమైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అండ్ సుకుమార్ సార్ అండ్ రాజమౌళి గారు అంటే పిచ్చి ఇష్టం నాకు లిటరలీ. అంటే నాట్ ఓన్లీ డైరెక్షన్ పరంగా కాదు, ఒరిజినల్ గా క్యారెక్టర్స్ బయట ఏదైతే ఉంటుందో అది కూడా నాకు చాలా ఇష్టం. వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చూస్తుంటాం కదా మనం. నాకు వీళ్ళు 3 క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ సుకుమార్ సార్ కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ డైరెక్టర్ అని చెప్పాలి. అంటే డబ్బింగ్ మీరే చెప్పారా? డబ్బింగ్ నేనే చెప్పాను, మీ క్యారెక్టర్ కి నేనే చెప్పాను. అంటే ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ అయ్యింది, సెకండ్ హాఫ్ ఇంకా చెప్తారు అనుకుంటా. ఓకే. ఇంకొకటి పుష్ప 3 కూడా త్వరలో రాబోతుంది, ఉంది అని అంటున్నారు. పుష్ప 3 ఉంటే మాకే మంచిది, మళ్ళీ వెళ్ళొచ్చు, మళ్ళీ మెమరీస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాకు ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి వచ్చిందంటే, అంటే ఇది గ్యారంటీ తెలీదు, బట్ అక్కడ ఉండే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అయితే కొంచెం అలా క్లోజ్ మాట్లాడతాం కదా, మాట్లాడితే అక్కడ తెలిసిన వాళ్ళు పుష్ప 3లో కూడా నీది ఇంకొంచెం మంచి క్యారెక్టర్ ఉండొచ్చు అని, ఇంకా మంచిది కదా అని ఉంటే. ఆబ్వియస్లీ సార్ ఎలాగైనా సరే ఇస్తారు, అదైతే కన్ఫర్మ్. ఆయనకి మైండ్ లో ఒకసారి పలానాడు మంచి పెర్ఫార్మర్ అని తెలిస్తే ఇంకా ఆయనతో కంటిన్యూ అవుతాం, అదైతే గ్యారంటీ. అంటే పుష్ప 3 అనే కాదు, నెక్స్ట్ ఆయన ఏ సినిమా చేసినా కూడా మనం ఆ టైంకి వెళ్ళి అంటే గుర్తు చేయాలి, మనం కనిపించాలి ఆయనకి. వాళ్ళు 100 పనుల్లో ఉంటారు, మనం మన పని చేయాలి, వెళ్ళి సార్ అదే సార్ నెక్స్ట్ సినిమా అనే టైప్లో వెళ్తే ఖచ్చితంగా ఆయన క్యారెక్టర్ అయితే ఇస్తారు. ఓకే. సో మొత్తానికి ఓవరాల్గా పుష్ప 2 గురించి చెప్పాలంటే ఏం చెప్తారు, ఎందుకంటే యాజ్ అ ఫ్యాన్గా దగ్గర నుంచి చూశారు, అందులో యాక్ట్ చేశారు కాబట్టి, సో ఒక మంచి మలుపు తిరిగే క్యారెక్టర్లో యాక్ట్ చేశారని చెప్పి నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, సో ఎలా ఉండబోతుంది చూసే ప్రజలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు?
సినిమా అంటే ఆబ్వియస్లీ నేనేమంటానంటే ఇది మన టు బి ఫ్రాంక్గా మన తెలుగు సినిమా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆబ్వియస్లీ ఇది మనం ఎక్కడెక్కడ గ్లోబల్ రేంజ్లో వెళ్ళింది అని అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ ప్రౌడ్ థింగ్ మనందరికీ, మన ఆడియన్స్ అందరికీ కూడా. సో ఖచ్చితంగా సినిమా అయితే బ్లాక్ బస్టర్, ఇదైతే గ్యారంటీ. నేను చూసే అక్కడక్కడ కొన్ని సీన్స్ డబ్బింగ్లో కానీ అండ్ వేరే వాళ్ళు రెగ్యులర్గా షూటింగ్కి వెళ్ళి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చెప్పడం ఇవన్నీ చూస్తే మాత్రం, అండ్ మనం చాలా ఇంటర్వ్యూస్ కూడా చూస్తున్నాం కదా పెద్ద ఆర్టిస్టుల ఇంటర్వ్యూలు, అసలు జాతర సీన్ చాలా బాగుంటుంది అది ఇది అని చెప్తున్నారు. ఇంకా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అదైతే గ్యారంటీ. సినిమాలో థియేటర్లో ఎవరైతే కూర్చుంటారో ఒక్కరు కూడా ఇంకా సీట్లో ఇంకా వేరే థాట్ ఉంటుంది. ఇంకా ఎవ్రీ 10 minutesకి ఎవ్రీ 15 minutesకి సీన్ హైప్ సీన్ ఉంటుంది అని చెప్తున్నారు కదా దేవిశ్రీ ప్రసాద్ గారు. ఇంకా మరి అలాగైతే ఇంకేముంటుంది, ఇంకా సీట్లు తెరలు తిరగాల్సిందే. సో ఖచ్చితంగా డెఫినెట్గా బాగానే ఉంటుంది అండ్ బ్లాక్ బస్టర్ ఇది. అండ్ మన ఆడియన్స్ అందరూ కూడా ఇది మనం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇది గ్లోబల్ రేంజ్కి వెళ్తుంది కాబట్టి మన సినిమా మనం చాలా గర్వం ఫీల్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా వెరీ హ్యాపీ. ఇండస్ట్రీలో మనం ఉన్నాము, ఏదో ఒక పార్ట్ కింద మన ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా ఉన్నాం, ఇంత గొప్ప సినిమాలు ఎంత మంచి గొప్ప వ్యక్తులు డైరెక్టర్లు ఉన్నారంటే వీళ్ళ మధ్యలో మనం కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం, లిటరలీ చాలా హ్యాపీ. ఓకే, సో నిన్న కాక మొన్న ఒక సాంగ్ వచ్చింది పుష్ప, నెక్స్ట్ లెవెల్ బీభత్సంగా ట్రెండ్ అయిపోయింది. సో అందులో కూడా మీరు యాక్ట్ చేస్తారు అని చెప్పి నేను అంటే యాక్చువల్ అందులో అందరూ ఉంటారు. అది యాక్చువల్ ఒక ఆ సీన్ ఏంటంటే మొత్తం అందరూ ఆర్టిస్టులు ఉండే సీన్ అనమాట అది. దాని తర్వాత ఒక చిన్న పార్టీ అనమాట, అది పార్టీ సీన్ లాగా అనుకోండి అది. సో అందులో ఉంటారు, అందులో నేను కూడా ఉన్నాను అనమాట. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎందుకు ఉన్నాను ఏంటి అనేది తెలుస్తుంది, ముందు నేను చెప్పాను. సో ఆ సాంగ్ కూడా బీభత్సంగా నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అయింది, ట్రెండ్ అయింది. ట్రోల్ కూడా అయిందా? ఎస్. ఏం మరి ట్రోల్ సంగతి తెలియదు. ట్రోల్ ఇన్ ద సెన్స్ పాజిటివ్ వేగా ట్రోల్ అయింది. ఎక్కడ పోయినా అదే మనకి వింటూ ఉన్నాము. సో అందరూ రీల్స్ కూడా చేయడం స్టార్ట్ చేసినారు. సో ఒకసారి ఆ సాంగ్ పాడతారా మా కోసం, ఎందుకంటే ఆ సాంగ్ కి సంబంధించి మీరే పాడాలి, ఆ సాంగ్ మీరే పాడాలి. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎందుకు పాడించినానో జనాలకు అర్థమవుతుంది. అండ్ లిటరలీ అంటే ఆ లిరిక్స్ అంత తెలియదు, కొంచెం లేడీస్ టైప్ ఆఫ్ పాడే సింగింగ్ కదా. సో నార్మల్గా జస్ట్ చిన్న హమ్ చేస్తాను అనమాట. దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో, కిస్ 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 కిసిక్ అదే బాగుందన్న పేరు ఆలకట సంథింగ్ ఏంది అది కిసిక్ అనేది ఉంది. అదా ఏమో మరి తెలియదు, అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది, మరి మనకి తెలియదు అదేంటి అనేది. నేనేమనుకుంటా అంటే ఇట్లా క్యాప్చర్ ఏదో అని చెప్పి నేను అనుకున్నా, తెలియదు. సినిమా రిలీజ్ అయితే చూడాలి మీరు అన్ని చెప్పి కూడా. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం అన్న. డెఫినెట్ గా బ్రో, డెఫినెట్ గా పక్కా టైం ఇవ్వాలి. ఖచ్చితంగా దీనికి మనం ఆన్సర్ ఇవ్వాలి. దీని ఇప్పుడు ఈ ఆన్సర్లు మీకు ఏవే డౌట్లు ఉన్నాయో అవన్నీ అప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, మనం కూడా ఒక పార్ట్ 2 అని తీయచ్చు. ఓకే, సో అన్న ఈ స్థాయికి వచ్చారంటే తల్లిదండ్రుల సపోర్ట్ కానీ, సో ఫ్యామిలీ సపోర్ట్ మోస్ట్, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేని మనం ఈ స్థాయికి రాలేం, ఎదగలేము కూడా వాళ్ళ ఆశీర్వాదం లేని. సో మీ తల్లిదండ్రులకి ఏం చెప్తారన్న, ఇక్కడ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో కూస్తున్నారు కాబట్టి? సో వాళ్ళకి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఎక్కువ ఫ్యామిలీ అంటే ఎక్కువ అటాచ్మెంట్, అంటే అందరికీ ఫ్యామిలీస్ అంటే అటాచ్మెంట్ ఉంటుంది. బట్ నాకు ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం ఉంది. అంటే ఇప్పుడు నేను ఎంత పెద్దోడు అయ్యాను కానీ చిన్నపిల్లలకి అమ్మ నన్ను వదిలేస్తారంటే కొంచెం ఏడుస్తారు కదా. సో అలాగే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా సినిమాలో ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ ఉంటాయి, అవకాశాలు రావు ఇవి అంటారు కదా, ఇవన్నీ చాలా చిన్నవి. నాకు చాలా బిగ్ స్ట్రగుల్ ఏంద్రా అంటే మమ్మీ డాడీని వదిలేసి ఉండడం బిగ్ స్ట్రగుల్. అది ఎక్కువ ఫేస్ చేశాను నేను. అంటే అర్ధరాత్రి పడుకుంటే వాళ్ళే గుర్తొచ్చేవారు. చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాను నేను, స్కూల్ కాలేజ్ అన్నీ ఇంట్లోనే. మధ్యలో 2 years నేను వైజాగ్ వెళ్ళా, హాస్టల్లో చేశాను అంతేగాని మిగతా చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే అటాచ్మెంట్. సో నాకు హోమ్ సిక్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది. అసలు నేను అవకాశాలు వచ్చాయా రావా అవన్నీ సెకండరీ, మమ్మీ డాడీని వదిలేసి ఉంటున్నాను అనేదే బిగ్ థింగ్. రోజు ఏడ్చివ్వండి నేను. సో అంత పెద్ద స్ట్రగుల్. అండ్ ఈరోజు నేను హార్డ్ వర్క్ చేశాను, మొత్తం సక్సెస్ అయ్యాను, ఇదంతా పక్కన పెడితే మోర్ దెన్ మై హార్డ్ వర్క్ నేను ఏం ఫీల్ అవుతానంటే మా మమ్మీ డాడీ అండ్ మా అన్నయ్య బ్లెస్సింగ్సే ఎక్కువ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి వ్యక్తులు, అది తెలుసు. అంటే ఆబ్వియస్లీ మన అమ్మ నాన్న అంటే మనకు ఆ ప్రేమ అభిమానం ఉంటుంది. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆ బ్లెస్సింగ్స్ నా మీద ఎక్కువ ఉండి నేను ఈ సక్సెస్లో ఉన్నానేమో అని ఫీల్ అవుతుంటాయి. ఓకే, సో ఇంకొకటి, సో తల్లిదండ్రులు మనము దొంగతనం చేసిన, తప్పులు చేసిన, ఒప్పులు చేసిన వాళ్ళు మనం కన్నారు కాబట్టి వాళ్ళని ఆబ్వియస్లీ సపోర్ట్ అనేది. ప్లస్ ఇంకోటి, ఈ యాక్టింగ్ ప్రొఫెషన్కి వస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే యాక్టింగ్ వస్తుందో రాదో, ఛాన్స్ వస్తుందో రాదు, ఎందుకంటే కొన్ని వేల మందిని మనం చూస్తున్నాం. సో కృష్ణనగర్ రోడ్లపైకి వెళ్తే వాళ్ళకి టైంకి తిండి లేని అలాంటివి తలుచుకుంటేనే చాలా బాధేస్తూ ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళు మంచిగా ఉన్నా మనకంటూ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, లైక్ ఫ్యామిలీ రిలేషన్స్ కానీ
అరే చెట్టంత కొడుకు ఎదిగిండు కానీ సంపాదిస్తలేడు, సినిమా పిచ్చి ఏంది రోడ్ల పైన తిరుగుతున్నా అని చెప్పి కూడా ముఖ్యంగా మీ సినిమా వాళ్ళని అంటూ ఉంటారు. ఆబ్వియస్లీ అది ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అండ్ అది తప్పేం లేదు. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఇండస్ట్రీకి ఉండే టాకే అటువంటిది. నార్మల్గా ఇప్పుడు ఎవరైనా వెళ్తే, ఎందుకంటే అందులో సెక్యూరిటీ ఉండదు కదా అనే ఫీలింగ్తో ఆబ్వియస్లీ ఎవరైనా అంటారు. ఇప్పుడు నేను ఇండస్ట్రీ కాకపోయినా నేను బయట ఉండి వేరే ఇండస్ట్రీలో ఉంటే నా ఫీలింగ్ అదే అయ్యి ఉండొచ్చేమో. సో అది నేను తప్పు పట్టను. ఈవెన్ చుట్టాలు కానీ బయట వాళ్ళు కానీ ఏం ఇండస్ట్రీ అది ఇది అని అంటారు, కానీ తప్పు లేదు. కానీ సక్సెస్ వచ్చిన తర్వాత దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. సో ఎవరైతే మన గురించి అరే ఇండస్ట్రీ ఏంటి ఇది అంటారో మళ్ళీ వాళ్ళే వచ్చి మనోడరా అంటారు. సో ఎప్పుడైతే నువ్వు పడే మాటలు ఎటువంటివి అయితే ఉంటాయో దీని సక్సెస్ కూడా అలాగే ఉంటుంది, దానికి డబుల్ ఉంటుంది సక్సెస్. సో అది పడ్డంలో తప్పులే. ఇంకొకటి అన్న, ఈ జూనియర్ ఆర్టిస్ట్లకు కానీ లేకుంటే సైడ్ క్యారెక్టర్ ప్లే చేసే వాళ్ళకు కూడా సో పిల్లని ఇవ్వరు అంటారు. పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకదు అంటారు. మరి ఇవన్నీ ప్రాబ్లమ్. ఆబ్వియస్లీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అది ఎవరికైనా ఉంటుంది. అదే నుంచి ఇది కూడా యూనివర్సల్ ట్రూతే. ఎందుకంటే నార్మల్ గా ఇప్పుడు ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక చెల్లో అక్కో ఉందనుకోండి, ఆబ్వియస్లీ ఫస్ట్ అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే ఏం చూస్తామనంటే, అరేంజ్డ్ మ్యారేజ్ అనే కదా లవ్ మ్యారేజ్ ఒక ఇంట్లో చెప్పిన ఫస్ట్ బేసిక్ పేరెంట్స్ ఏం చూస్తారంటే సెక్యూరిటీ ఉందా లేదా. ఎందుకు సెక్యూరిటీ ఉందా లేదా చూసుకుంటారంటే తప్పు లేదు చూడడంలో. అది చూస్తే కదా ఫస్ట్ బేసిక్ మన క్యారెక్టర్ వల్ల గొడవల తర్వాత చిన్న చిన్న చిటికి ఉంటాయి. ఫస్ట్ బేసిక్ దీనివల్ల గొడవ స్టార్ట్ అయిపోద్దని భయం ఎవరికైనా ఉంటుంది. అంటే డబ్బు లేదు, సరిగ్గా చూసుకుంటాడా లేదా, వీటితోనే ముందు స్టార్ట్ అయిపోద్దేమో గొడవని. సెక్యూరిటీ చూసుకుంటారు, మా కూతురు బాగుండాలి అని ఆబ్వియస్లీ అమ్మ నాన్న ఎవరికైనా ఉంటుంది. ఓకే, నాకు ఒక చెల్లి ఉందంటే నేను ఫిలిం ఇండస్ట్రీ వాడికి ఇవ్వాలి అంటే చూస్తా ఫస్ట్ వెల్ సెటిల్డా కాదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైనా కాదా అని, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా లేదా అని చూస్తాం. అలాగే చూడడంలో తప్పు అయితే లేదు. కానీ అవి కాకుండా వేరే నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. ఎక్కువ అమ్మాయిలతో తిరుగుతాడేమో, తాగుతాడేమో, ఇంకోటి ఈ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనేది అది ఇండివిజువల్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ పర్సన్ నిజంగా తాగాలని ఉంది, ఇటు తాగుపోతాడు. ఈ పర్సన్ నిజంగా అమ్మాయిలతో తిరగాలని ఉంది, ఆడి పర్సనల్ థింగ్ అని ఉంటే మాత్రం ఆడి ఇండస్ట్రీలో ఉండేటి బయట ఏ పని చేసుకుంటేటి ఆడు చెడిపోతాడు ఖచ్చితంగా. ఈ మైండ్ సెట్ లేదు అనుకున్నాడు, ఆడి ఇండస్ట్రీలో కాదు తీసుకెళ్ళి ఆడిని ఎక్కడో మనం ఏమంటారు ఒక దీంట్లో చెత్తలో పడేసినా కూడా ఆడు మంచిగానే ఉంటాడు, ఆ చెత్తలో నుంచి కలవపు వచ్చినట్టు. సో అది నేను అంటున్నా. సో ఆ ఇండివిజువాలిటీ ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఫ్యామిలీ, పర్సనల్ అంటోడు ఇవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళు ఒక అడుగు ముందుకేసి ఆ పిల్లని ఇద్దాం అనే యాంగిల్ వాళ్ళు వచ్చారు అని అంటే తర్వాత ఆ రేంజ్ మళ్ళీ సక్సెస్ అయితే అది వేరే ఉంటుంది కదా. అప్పుడు ఆబ్వియస్లీ దే విల్ ఫీల్ హ్యాపీ, నేను అంటుంది అది. బట్ అలాగని చెప్పి వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయకుండా వాళ్ళు భయపడినా కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ డౌట్తో ఎవరు ముందుకు రాకూడదు. కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనిషి ఎలాంటోడు, ఫ్యామిలీ ఎలాంటిది అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంది అని అంటే వాళ్ళలో ఆలోచన మంచిగా ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన ఎప్పుడైతే మంచిగా ఉందో ఆడు ఈరోజు మన సక్సెస్ అనేది మన మీద డిపెండ్ అయి ఉండదు, మనం చేసే పనులు కూడా మన మీద డిపెండ్ అయి ఉండదు, వేరే వ్యక్తులతో డిపెండ్ అయి ఉంటుంది. బట్ కొన్ని మనం చేసే పనులు మన ఆలోచనతో డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ ఆలోచన మంచిది కాబట్టి వీడికి యూనివర్స్ సరిగ్గా సపోర్ట్ ఇప్పుడు లేదు, బట్ ఈ ఆలోచనలు మంచిది కాబట్టి ఏదో ఒక రోజు వీడికి సపోర్ట్ చేస్తే వీడి సక్సెస్ అవుతాడు. ఒకవేళ సక్సెస్ అవ్వకపోయినా వీడి ఆలోచన మంచిదే కాబట్టి వీడి లో స్టేజ్ లో ఉన్నా కూడా వాళ్ళని బాగా ప్రేమగా చూసుకుంటాడు అనే వ్యక్తి తెలుసుకోవాలి. అదే పాయింట్, మెయిన్ థింగ్ అదే. బట్ మనం ఏంటి ఆర్టిఫిషియల్ థింగ్స్ చూస్తాం, డబ్బులు ఉన్నాయా ఇంకోటి అది చూడండి, తప్పే లేదు అసలు, డబ్బులే చూడాలి, డబ్బులు చూడకుండా అవ్వదు. కానీ అదే మెయిన్ పాయింట్ కాదు, దాంతోపాటు మిగతా కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాడు. పర్సనాలిటీ, మనిషి ఎలాంటి ఇది కూడా చూడాలి. అది ఉంది అని అంటే కళ్ళు మూసుకుని ఇవ్వచ్చు, అసలు టెన్షన్ లేదు. ఓకే, సో చివరిగా అల్లు అర్జున్ గారి గురించి, మీ బన్నీ గురించి ఏం చెప్తారు చివరిగా? బన్నీ అన్న గురించి చెప్పాలి అని అంటే లిటరలీ ఇది ఒక ఫ్యాన్ బాయ్ మూమెంటే. నాకు 20 years నేను ఆర్య సినిమా దగ్గర నుంచి ఫ్యాన్ కాబట్టి ఈరోజు ఇది ఫ్యాన్ బాయ్ మూమెంటే. ఎప్పుడైనా కూడా మనం ఏమనుకుంటామంటే మనల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తులు ఉంటే, ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు ఎప్పుడు కూడా చాలా మంచి సక్సెస్ఫుల్ పొజిషన్లోన మంచి కెరియర్ మనల్ని పోస్ట్ చూస్తుంటాం, లైఫ్ చాలా హ్యాపీగా వెళ్తుంటుంది అంటాం కదా. అది ఎందుకు అలా ఉంటుందంటే ఇక్కడ ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో, ఈ అభిమానులు ఎంతమంది ఉంటారో, అది నేను అది నమ్ముతాను అనమాట. ఎక్కువ మన ప్రేమ అనేది ఎదుటి వ్యక్తి మీద ఎక్కువ మంది ఉంటే అవతల వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, అర్థమైందా? సో అక్కడ మ్యాటర్ ఏంటంటే అలాగా ఎప్పుడు ఇలాగే సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉంటూ బన్నీ అన్న మనల్ని అందరినీ అలాగ ఎంటర్టైన్ చేస్తూ, అంటే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు అనేది పక్కన పెడితే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను యాజ్ అన్ యాక్టర్గా నేను సంపాదించుకుంటాను, నేను ఆర్టిస్ట్ చేస్తున్నా. బట్ యాజ్ ఎ ఫ్యాన్గా మనం అక్కడికి వెళ్ళి సినిమా చూసినప్పుడు ఈ సినిమా ఎలా పిచ్చి అయిపోతుంటాం, ఆ ఫీలింగే వేరేది. ఆ ఫీల్, ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉన్నోడికి తెలుస్తుంది. అది
అలాంటి వాళ్ళ గురించి అసలు వాళ్ళు జీవితాంతం మనం సినిమాలు తీస్తూనే ఉంటే చూడాలి వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి, సక్సెస్ఫుల్ పొజిషన్లో లైఫ్ లాంగ్ ఉండాలి, మనకు అలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అనే ఫీలింగే. సో బన్నీ అన్న మీద కూడా నాకు ఇదే ఫీలింగ్. అండ్ నాట్ ఓన్లీ బన్నీ అన్న, మిగతా ఆర్టిస్టులు నేను చెప్పే కదా, సినిమాలో ఎంత పెద్ద హీరోలు చిన్న హీరోలు ఎవరున్నా కూడా సినిమాకి ఫ్యాను. సినిమా కానీ పగిలిపోయింది అని అంటే మాత్రం ఇంకా నేను ఈ బన్నీ అన్నకి ఎలాగైతే విజిల్ చేస్తానో ఆ సినిమాకి అలాగే విజిల్ వేస్తాను. అది ఏ హీరో అని ఎవరు ఆ క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాను అనమాట. సో అలాగే ఏ సినిమా అవని వేరే హీరోలు పక్క స్టేట్ నుంచి వచ్చిన హీరోలకు కూడా మనం ఫ్యాన్స్ అయిపోతుంటాం ఆ సినిమాలు చూస్తే, అంత బాగా చేస్తారు వాళ్ళు. సో సినిమా హెల్తీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆబ్వియస్లీ అలాగా ఆర్టిస్టులు ఆ యాక్టర్స్ అందరూ కూడా హెల్తీగా బాగుండి సినిమాలు తీస్తూ ఉంటే మనలాంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, మనం కూడా హ్యాపీగా ఉండగలం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ లెవెల్ అంటే వ్యూవర్స్ మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ ప్లే చేసిండు పుష్ప 2 మూవీలో. సో ఒక మంచి గుర్తింపు అయితే వస్తుంది. గుర్తింపు అయితే ఖచ్చితంగా వస్తుంది అని అనుకుంటున్నా. ఆ 90% నాకైతే హోప్ అయితే ఉంది. ఓకే, దేవుడి దయ వల్ల. సో నెక్స్ట్ చాలా బిజీ స్కెడ్యూల్ అయిపోతుంది కానీ సో ముందే ఇంటర్వ్యూ చేసిన అనమాట. సో ఇంకోటి మాట అవ్వాలి బ్రో, ఎందుకు నెక్స్ట్ ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకని అంటే ఇప్పుడు నేనే కాదు, లిటరలీ ఇందాక మీరు చెప్పారు కదా కృష్ణానగర్ అక్కడ ఆర్టిస్టులు ఉన్నారు. లిటరలీ నేను నేను ఇప్పటికీ నాకు అంటే ఇండస్ట్రీలో ఏంటంటే సర్కిల్ కొంచెం బాగుంటే అవకాశాలు వస్తాయి అని అంటారు. అండ్ ఆ సర్కిల్ కొంచెం నాకు మెయింటైన్ చేయడం రాదు, నేను చేయలేను కూడా. ఎందుకంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్, కొంచెం ఎక్కువగా పర్సన్ క్లోజ్ అయితే కానీ క్లోజ్గా మాట్లాడలేను, ఓపెన్గా మాట్లాడలేను. సో అది ఉంది. కానీ నాకు తెలిసింది ఒకటే, ఆడిషన్స్ ద్వారాయే నేను వెళ్ళి అవకాశం సంపాదించుకోవాలి అనేది నా పాయింట్. పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా నా లైఫ్ ఎలాగుంటుందో నాకు తెలియదు, కానీ నేను అప్పుడు కూడా ఆడిషన్స్కి వెళ్తా. ఎందుకంటే అప్పుడు ఆ పుష్ప సినిమాలో మనోడు చేశాడు కదా అని గుర్తింపు వచ్చి మనకు ఏదో క్యారెక్టర్ ఇస్తారు. సో నాకు తెలిసింది అదొకటి ఆడిషన్స్. సో నేను ఈ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నేను ఏం చూస్తానంటే, ఇప్పుడు నేను ఫన్ బకెట్ కొంచెం ఫేమ్ కాబట్టి నన్ను ఆడిషన్స్కి వెళ్తే గుర్తుపడతారు. ఏ భయ్యా మీరు కదా యూట్యూబ్లో చేస్తుంటారు రెండు అని. కానీ కొంతమంది వాళ్ళ ఫేస్లు కూడా మనకు తెలియవు. బట్ ఆ కృష్ణానగర్ నుంచి ఇంకా కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడ పెర్ఫామ్ చేస్తే ఆడిషన్లో నెక్స్ట్ మీరు వెళ్తారు కానీ మీరు వెయిట్ చేయండి అని ఒక కుర్రోడు పెర్ఫామ్ చేస్తాడు వెళ్ళి అక్కడ. అది చూస్తే ఆయన పెర్ఫార్మెన్స్ చూసి నేను అలాగా మైండ్ బ్లో అయిపోద్ది నాకు. అమ్మ ఏం చేస్తున్నాడు రెడీ అని. అంటే ఆడికంటే నేను బాగా చేయను, అంత బాగా చేస్తాడు ఆ కుర్రోడు ఎవరికి తెలియదు. ఆడికి ఆ సినిమాలో ఆడంత బాగా చేసిన క్యారెక్టర్ వస్తుంది లేదు కూడా తెలియదు. అంటే క్యారెక్టర్ రావడానికి చాలా ఉంటాయి. ఆ కో డైరెక్టర్స్, నెక్స్ట్ ఇంకోటి వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఇంకోటి నెక్స్ట్ వీళ్ళు పెట్టుకోవాలంటే ఫేస్ మనోడు తెలుసా లేదా రికగ్నిషన్ లేదు, ఆ క్యారెక్టర్ రికగ్నిషన్ ఫేస్ పెట్టుకుంటే బెటర్ ఏమో, ప్యాడింగ్కి వెళ్దామా అనే థాట్స్ ఉంటాయి. బట్ ఆయన చేసే పెర్ఫార్మెన్స్ మాత్రం సినిమాలో పగిలిపోయే క్యారెక్టర్ చేసే కెపాసిటీ ఉంది మనోడికి. కానీ అవకాశాలు రావు. అప్పుడు నేను ఆయన చూసి అనిపిస్తుంది, బాబా ఎంత మంచి టాలెంటెడ్ మనోడు, నేనే చేయలేనేమో అంత పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అని. బయటకు వస్తాడు మనోడు, ఎక్కడ ఉంటారు బ్రో, నేను కృష్ణానగర్లో ఉంటాను భయ్యా అని. ఏం చేస్తుంటారు మీరంటే జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తుంటా అంటే డబ్బులు లేక. వాళ్ళని చూస్తే నాకేంటనిపిస్తుంది, మనం కూడా ఫన్ బకెట్ అనేది ఒకటి వచ్చింది, అదృష్టం పరంగా నాకు ఒక అవకాశం వచ్చింది. ఈరోజు ఫన్ బకెట్ అని లేకపోతే నేను కూడా అలా వెళ్ళి ఉండొచ్చేమో టూ ఫ్రెండ్. వాళ్ళని చూస్తే నాకు ఏమనిపిస్తుంది, నిజంగా దేవుడు నేను ఏం కోరుకుంటానంటే ఇండస్ట్రీ మీద అభిమానం ఎవరికైతే ఉంటుందో, అలాగే ఇంత టాలెంటెడ్ ఎవరైతే ఉంటారో ఈ కృష్ణానగర్ దగ్గర వాళ్ళందరికీ కూడా అవకాశం రావాలి. అవకాశం వచ్చి అప్పుడు ఆ సినిమాలో వాళ్ళు ప్లే చేస్తే వాళ్ళంత కెపాసిటీ ఉన్నాడు, ఆ సినిమా కూడా హెల్తీగా ఉంటుంది. ఆ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ పగిలిపోద్ది. ఇలా ఆడిషన్లు తీసుకుంటే ఇప్పుడు సుకుమార్ సార్ చేసింది అదే కదా. అవును, సుకుమార్ సార్ చేసింది అదే. మేము ఫస్ట్ పుష్ప సినిమా చాలా పెద్దది, మనకి ఇస్తారు లేదు అవకాశం అంటే, అందులో సినిమాలో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆడిషన్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళే, పెద్ద వాళ్ళని వదిలేస్తే అందరూ. దానికి లైవ్ ఎగ్జాంపుల్ కేశవాన్నే. అంత పెద్ద క్యారెక్టర్ అంత పెద్ద సినిమాలో ఒక ఆడిషన్తోనే తీసుకుంటారా అంటే, అలాంటి డైరెక్టర్స్ అంటే అంత టాలెంట్కి ఎంకరేజ్ చేయాలి. సో అలాంటి కృష్ణానగర్లో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ అవకాశం రావాలి. నాకేదో ఒక చిన్న అవకాశం వచ్చింది ఫన్ బకెట్ ద్వారా, నేను ప్రూవ్ చేసుకున్నాను. అలాగ అందరికీ అలా ప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక అవకాశం అయితే ఇవ్వాలి కదా. అలా అవకాశం రావాలని మనస్ఫూర్తిగా